ఐడియాలజీ సనాతన ధర్మంలో ఉంది. నిజానికే అన్ని సంప్రదాయస్తులు అందరూ వేరువేరుగా ఉండేటటువంటి హిందువులందరూ మనం కలవగలుగుతున్నామా? జాతులుగా, భాషలుగా, రాష్ట్రాలుగా, ప్రాంతాలుగా ఎన్నో రకాల వేరువేరుగా ఉన్నటువంటి వాళ్ళు మనం. వైవిధ్యం ఉంది. కలవగలుగుతున్నామా? ఏదైనా ఒక ఛత్రం కింద సమానమైన వేదిక ఉంటుందా ఎప్పుడైనా ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు? అసలు ఈ భారతదేశానికి పేరే ఏమని? భిన్నత్వంలో ఏకత్వం. దీన్నైతే అందరూ అంగీకరిస్తున్నారు. అయితే భిన్నత్వాలు మనకు కనపడుతున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి. భిన్నత్వాలు ఉండకుండా ఎక్కడా ఉండవు. అసలు భిన్నత్వాలు లేకపోవడం అనేది సృష్టికి విరుద్ధమైనటువంటి విషయం. తప్పకుండా ఉండదు. ఒకే కుటుంబంలో ఉన్నవాళ్ళు నలుగురు ఒకే రకంగా ఉండరు, ఒకే రకంగా ఆలోచించరు. అంటే భిన్నత్వం అనేది సృష్టికి సహజమైనటువంటి విషయం. అయితే అందరం కలిసి ఒక సంఘజీవనం కలిసి బ్రతకాలనుకున్నప్పుడు ఏ విషయాల్లో అయితే కలవగలుగుతామో ఆయా విషయాలు కలవడానికి ప్రయత్నం చేసి ఒక ఏర్పాటు చేసుకుంటాం. తిండి విషయంలో, తిరగడం విషయంలో అందరం కలిసి ఒక దగ్గర ఉండాలన్నప్పుడు అందరం కలిసి ఒక దారి ఉండాలి. అంటే ఆ దారి విషయంలో అందరం రాజీ పడ్డామని అర్థం. అందరం కలిసి ఓ బావి ఉండాలి, ఆ బావి విషయంలో మనం రాజీ పడ్డామని అర్థం. ఇట్లా మనం ఏం చేస్తూ ఉంటామంటే సహజంగా ఎక్కడెక్కడైతే కలవడానికి అవకాశాలు ఉంటాయో అక్కడ కలుసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇంతకంటే గొప్పగా మన పెద్దవాళ్ళు గొప్పగా ఏం చెప్పారంటే, మన పెద్దలందరూ కూడా సకల ప్రాణులు కూడా భగవంతుడి నుంచి వచ్చినటువంటివి, వీటన్నిటికీ భేదం ఏమీ లేదు, ఆత్మస్వరూపంలో మనం అందరం ఒకటే, కాబట్టి మీరేమీ విభేదించాల్సినటువంటి అవసరం లేదని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ దేనికోసం మనకు వస్తాయి అంటే ఏకత్వం కోసం మనకు వస్తాయి. అసలు ఏకత్వం అనేది ఎప్పుడు, భిన్నత్వం అనేది ఎప్పుడు? భిన్నత్వం అనేది ఎప్పుడు అంటే నీ ఇంట్లో పండుగలు చేసుకునేటప్పుడు, నీకు సంబంధించిన దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు, నీ వ్యవహారం, పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఇలాంటివన్నీ అవి నీకు సంబంధించినవి. అది నేనేం చేయలేను. అది నీకు ప్రాచీనమైనటువంటి పద్ధతిలో మీ తాతలు ముత్తాతలు చేసిన దాన్ని ఇప్పుడు నువ్వు మార్చుకోమన్నా నువ్వు మార్చుకోలేవు. మార్చడం కూడా మన పద్ధతి కాదు. ఇప్పుడు భిన్నత్వంలో ఏకత్వం అనేది ఎందుకు వచ్చింది అంటే వీళ్ళందరూ చెప్తుంటారు ఆర్యులు మార్చారు, ద్రావిళ్ళు మార్చారు. ఆర్యులందరూ కలిసి మారిస్తే ఇప్పుడు ఆర్యత్వమై ఉండాలి కదా, ఎక్కడుంది? పోనీ ద్రావిళ్ళే మారిస్తే అంత ద్రావిళ్ళే ఉండాలిగా, ఎక్కడుంది? అంటే ఎవ్వరూ ఏం మార్చలేదు. సనాతన ధర్మంలో ఎవ్వరూ ఏం మార్చలేదు. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమయంలో వాళ్ళ ఆధిపత్యం చెలరేగుతూ ఉంటుంది, వాళ్ళ ఆధిపత్యం నడుస్తూ ఉంటుంది. ఉదాహరణకి పచ్చ చొక్కా వాడు మినిస్టర్ అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పచ్చ చొక్కాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఎర్ర చొక్క గులాబీ రంగోడు మినిస్టర్ అయితే గులాబీ రంగు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఆయన తిరగమన్నాడా లేదా కాదు, వీళ్ళు ఆయన తెలుసుకోవడం కోసం చేస్తూ ఉంటారు. ఇలా జరిగినవే గతంలో ఆర్య అనుకో, ద్రావిడ అనుకో, సంస్కృతం అనుకో, భాషాపరంగా అనుకో, ఏదైనా అనుకో, ఆ విధంగా జరిగినాయి. కానీ ఎవడో ఒకడు కూర్చొని మొత్తం ఒక అర్ధరాత్రి ఇదంతా మార్చి రేపటి నుంచి ఇలాగే ఉండాలంటే జరిగింది కానే కాదు. అంటే మనల్ని విడగొట్టాలి అనుకునే వాళ్ళు సంఘ విద్రోహులందరూ కూడా ఇలా చెప్తూ ఉంటారు. చూసావు, వాడు నీ ద్రోహి, వీడు నీ ద్రోహి, వీడు నీ ద్రోహి. ఆధ్యాత్మికత ఏం చేస్తుందంటే అసలు ఎవడూ నీకు ద్రోహి లేడని. ఆధ్యాత్మికత మూలమే అది. అసలు శత్రువు కూడా నీకు శత్రువు కాదు. రావణాసురుడు కూడా శత్రువు కాదు కదా. రావణాసురుడు కూడా క్షమించడానికి రాముడు సిద్ధంగా ఉన్నాడు కదా. సీతమ్మను కనుక అప్పచెప్పేస్తే పీడపోయిద్దరు బాబు, వీడితో నాకెందుకు అనవసరం, పాపం ఇంత చక్కగా నిర్మాణం చేస్తున్నాడు రాజ్యాన్ని, వాడి మనన వాడు బతకని అనుకున్నదే కదా రాముడు కూడా. ఎవరైనా అట్లాగే అనుకున్నారు. అంటే రాక్షసుడిని కూడా క్షమించగలిగినటువంటి జాతి ఎందుకు ఇలా అవుతుంది, ఇది మనం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న వర్గాలు ఏర్పడతాయి. ఈ వర్గాల వాళ్ళకి నన్ను అడిగితే ఏమవుతుందంటే మిడిమిడి జ్ఞానమే ఉంటుంది. ఈ వర్గానికి ఆధిపత్యం చెలాయించే వాళ్ళకు సంపూర్ణ జ్ఞానం ఎప్పుడూ ఉండదు, మిడిమిడి జ్ఞానం మాత్రమే ఉంటుంది. వేదికల మీద కూర్చొని చెప్పేటప్పుడు మాత్రం అందరం ఒకటే, అది ఇది అని చెప్తూ ఉంటారు. కానీ తీరా ఎలక్షన్లు వచ్చినప్పుడు మన కుల కొడుకు ఓటేయాలి అన్నట్టుగా ఈ ఆధ్యాత్మికవేత్తలు కూడా శివుడు ఒకటే, విష్ణువు ఒకటే, అమ్మ ఒకటే, అంతా ఒకటే, అన్ని శక్తులు ఒకటే అని ముచ్చట చెప్పడానికైతే చాలా అందంగా చెప్తారు. ఇంకొంతమంది ఇంకెక్కువనే చెప్తారు. నువ్వు అన్నట్టు మొత్తం ఓంకారం నుంచే వచ్చింది, ఓంకారంలోకే వెళుతుంది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తూ ఉండాలంటే ఆ విషయాన్ని నిరంతరం కూడా వాళ్ళకి లోపలిగా అంతఃసూత్రంగా అర్థమయ్యేటట్టుగా మనం చేస్తూ ఉండాలి. నువ్వు చేసే గణపతి పూజ చేస్తావా, వ్రతం చేస్తావా, లేదా ఇంకే పూజలు చేసినా మనమందరము ఒకటే అనేటువంటి విషయం నిరంతరం వాడికి అది ఎక్కేటట్టుగా చెప్పాలి. కానీ మనం అట్లా పని చేయట్లేదు. మనం కూడా ఏం చేస్తున్నాం, గణపతిని మించిన లేడిగా